చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. దసరా నవరాత్రులలో 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి విశాఖపట్నంలో కొలువయున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరపున దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె శోభారాణి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే ఈ సత్సాంప్రదాయం కొనసాగాలని చెప్పారు. ఇంద్రకీలాద్రి భక్త జనసంద్రంగా మారిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగాన్ని అభినందించారు. మన దగ్గర ఇప్పుడు విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు. ఆమె విజయవాడ కనకదుర్గ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సారి తీసుకొచ్చారు. ఆమె ఏర్పాట్లపై మేడం గారి అభిప్రాయాలు ఏంటి, ఆమె ఏమంటున్నారో ఒకసారి ఆ మాటలు కానీ తెలుసుకుందాం. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. భక్తులందరికీ ముందుగా మా నమస్కారం. జై భవానీ. చాలా చాలా ఒక వైబ్రేషన్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు వారి ఎంతో శ్రమ కోర్చి చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు, ట్రాఫిక్ వారు కానీ, పోలీస్ వారు కానీ, మన రెవెన్యూ వారు కానీ, మెడికల్ అండ్ హెల్త్ వారు, మున్సిపాలిటీ, వాటినాటి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సహకారంతో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము కనకమహాలక్ష్మి నుంచి సార తీసుకుని వచ్చామండి అమ్మవారికి. అద్భుతమైన దర్శనం జరిగింది. మన డిపార్ట్మెంట్ వారికి కూడా, మా దుర్గ టెంపుల్ స్టాఫ్కి కూడా మా కృతజ్ఞతలు. మాకు అద్భుతమైన దర్శనం ఇచ్చారు. భక్తులందరికీ విన్నపం, అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందండి. మీ అందరి కోసమే ఈ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. జై భవానీ. థ్యాంక్ యూ మేడం. ఇది ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ శోభారాణి గారి అభిప్రాయం. భక్తులు అంతా సంతృప్తిగా వెలిపిస్తున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి తరపున సారీ తీసుకొచ్చేసి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఆమె సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె అభిప్రాయం తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో పాండురంగారావు, నంబర్ 1 న్యూస్, విజయవాడ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.